ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను అరెస్ట్ చేయడంతో నెల్లూరులో జానీ బంధువులు ఆందోళన చెందుతున్నారు. జానీ మాస్టర్ చాలా మంచి వ్యక్తిని, మంచి కొరియోగ్రాఫర్గా రాణించడం ఓర్వలేకే ఇవన్నీ చేస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. జానీ చిన్నప్పటి నుంచి డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఈ రోజు ఒక పెద్ద స్థాయి కొరియోగ్రాఫర్గా రాణించారని అన్నారు. ఎవరో కావాలని చేస్తున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై పోక్సో కేసు నమోదైంది. ఏదైతే తమ అసిస్టెంట్గా ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపులు చేశారని చెప్పి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఈ యొక్క కేసు నమోదవడంతో కూడా ఇప్పటికే జానీ మాస్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనిపై కూడా ఇక్కడ ఏదైతే మనం నెల్లూరుకి సంబంధించినటువంటి జానీ మాస్టర్ ఈ నెల్లూరులో ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో గతంలో చిన్నతనంలో ఇక్కడే ఉండేవాడు. మనం ఏదైతే చూస్తున్నాం ఈ యొక్క ప్రాంతంలో కూడా జానీ మాస్టర్ ఫాదర్తో కలిపి ఇక్కడైతే ఉండేవారు. ఏదైతే అతని చిన్నతనం కూడా ఇక్కడ అతని కెరీర్ కూడా ఇక్కడి నుంచే మొదలైందని కూడా చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ యొక్క ప్రాంతం కూడా మనం గమనించవచ్చు. ఏదైతే అహ్మద్ నగర్ అనే ప్రాంతంలో జానీ మాస్టర్ చాలా రోజుల పాటు ఇక్కడ ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ వారి బ్రదర్స్తో వారి నాన్నతో కలిపి ఇక్కడ జీవిస్తున్న నేపథ్యంలో డ్యాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో యొక్క హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పెద్ద కొరియోగ్రాఫర్గా ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ కూడా ఎదగడం జరిగింది. ఏదైతే ఈ నేపథ్యంలోనే తమ అసిస్టెంట్ లైంగిక వేధింపులకు గురి చేశారన్న వచ్చినటువంటి ఆరోపణల పైన కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కొంతమంది బంధువులు ఉన్నారు. వారి బంధువులు వారికి తెలిసినటువంటి వారు ఏమంటారో జానీ మాస్టర్ ఎలాంటి వారు ఒకసారి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామా. చెప్పండి, జానీ మాస్టర్ ఎలా ఉండేవాడు? ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేవాడు కదా, అప్పుడు ఎలా ఉండేవాడు? ఇప్పుడు అతని మీద కేసు కూడా పోక్సో కేసు కూడా నమోదైంది, ఏమంటారు? ఏం లేదు సార్, ఇప్పుడు ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాడు. కానీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ వాళ్ళ మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈరోజు అబ్బాయి పరిస్థితుల్లో ఉన్నాడంటే ఆ అబ్బాయి మీద కావాలని ఇదంతా నటన చేస్తున్నారు. కానీ చాలా మంచోడు. కానీ అబ్బాయి ఇక్కడే పెరిగిన అబ్బాయి కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము అన్నీ మాట్లాడుతున్నాము. ఏ విధంగా ఉండేవాడు ఇక్కడ? మీకు ఏ వయసులో కావచ్చు? ఈయన మంచితనంగా ఉండేది. అబ్బాయి చదువుకుంటాను, అబ్బాయి ఏట్లో ఇక్కడ తిరుగుతా డ్యాన్సులు వేసుకుంటాను అన్నీ చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్స్ చేస్తున్నాడు. డ్యాన్స్ మాస్టర్ ఇప్పుడు ఆయన మాస్టర్ అయిపోయినాడు. అప్పుడు కూడా వాళ్ళ నాన్న కూడా వద్దని చాలా చెప్పాడు కూడా. అబ్బాయి ఎన్లా స్కూల్కి కూడా పోకుండా అబ్బాయి పోతానే ఎన్ని డాన్సులు ప్రోగ్రాం పెట్టుకొని డాన్సులు వేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ వినాయకుడి చవితి అది వస్తుంది కదా, అప్పుడు ఇంకా ఎక్కువగా డాన్సులు వేసేది. చాలా మంచి అబ్బాయి. ఆ అబ్బాయిని గురించి ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తాము? ఎందువల్ల అంటారు ఈ కేసు నమోదు చేయటం? కానీ ఇది ఇప్పుడు అతను ఎదుగుదల చూడలేక అంటారా, లేకపోతే ఏదైనా కారణం? ఆ అబ్బాయి ఇప్పుడు ఏంటంటే ఒకరు మంచిగా ఉంటే ఒకరు ఓరవలేరు అన్నమాట. ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితుల్లో బట్టి అబ్బాయి బాగుండాడు కాబట్టి ఆ అబ్బాయిని ఈ విధంగా చెడగొట్టాలని చెప్పి అనుకొని ఇది జరుగుతుండదు అంతే. కానీ అబ్బాయి వల్ల ఏ ప్రాబ్లం లేదు, ఇక్కడ మట్టుకు ఏ ప్రాబ్లం లేదు. మంచివాడు, చాలా మంచివాడు. మంచిని కూడా మర్యాద ఇచ్చేవాడు, చాలా మంచిగా మాట్లాడేవాడు. మొన్న ఇటు మధ్య వచ్చినా కూడా ఏమక్క నువ్వు బాగలేదే, ఏమి ఎలా ఉండవు అని చెప్పి కూడా పలకరించాడు కూడా. కానీ చాలా మంచోడు. వాళ్ళ నాన్న కానీ వాళ్ళంతా ఫ్యామిలీ చాలా మంచిది. మీరేమంటారమ్మా? మీకు బాగా సన్నిహితులని కూడా తెలుస్తుంది. మీరేమంటారు జానీ మాస్టర్ గురించి? జానీ మాస్టర్ చిన్నప్పటి నుంచి మాతో కలిసి బాగానే ఉన్నాడు. అన్న తమ్ముళ్ళలాగా ఉండేది. బడికి పోయేది ఆ అబ్బాయి. మేము బడికి పోయేది లేదు, ఆ అబ్బాయి బడికి పోయి వచ్చేది. వాళ్ళ అమ్మ ట్యూషన్ చెప్పేది. అక్కడ ట్యూషన్ నేర్చుకుంటా మేము ఆడుకుంటా చేస్తా అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉండేది మేము. అయితే మా కాడ అలాంటి అలవాట్లు చెయ్యి వేయటం పట్టుకోవటం అవన్నీ అలవాట్లు లేవు. ఆ అబ్బాయి మీద కావాలని ఇట్లా చేస్తున్నారు. ఎందువల్ల అంటారు ఇవన్నీ కూడా? కావాలని ఈడు బాగా పడుతున్నాడు, ఎక్కడో ఇంచి వచ్చి ఇక్కడ బాగా పడుతున్నాడు, ఏంది ఈడు ఇట్టున్నాడే అని అట్లా కావాలని ఇట్లా చేస్తున్నారు. అది మీకు తెలుసా సార్ జానీ మాస్టర్? తెలుసు సార్, చిన్నప్పుడు తెలుసు. ఎలా, ఏ విధంగా అంటే ఇక్కడే తిరుగుతున్నాడు సార్. ఏ విధంగా ఉండేది ఇక్కడ? ఇక్కడ బాగానే తిరుగుతుంది సార్, చాలా మంచివాడు సార్. డ్యాన్స్ ప్రోగ్రాం బాగా డ్యాన్స్ ఉన్నా ఆయన పోయేది. చాలా మంచి వ్యక్తి. మన ఇంత ఆయన ముందు ఎవరో వారవలేక ఎవరో చెప్పారు సార్, ఎవరో వారవలేక కావాలని సృష్టించారు సార్. ఇంతవరకు మన గెలిచే వరకు ఇంతవరకు ఏడా లేదు సార్. జానీ మాస్టర్ అయితే ఇంతవరకు బాగానే మంచితనం మనకి వచ్చి ఎప్పుడు వచ్చినా కలిసిపోయేది. అందరు పిల్లకాయలతో వచ్చినా కానీ మాట్లాడిపోయేది.
జానీ మాస్టర్ ఎవరు వారం లేక ఎవరో చేస్తున్నారు సార్ తప్ప నుంచి అంతా అంత బాగా సార్ అంతే. మీరేమంటారు? అదే నాకు కావాలని చేస్తున్నారు విధంగా పక్కన వాళ్ళు విధంగా కొరియోగ్రాఫర్ కాకూడదని విధంగా ఆయన కొరియోగ్రాఫర్ ఆయన స్థానం తీసేసుకోవాలని విధంగా పైకి ఎదగాలని ఆయన కింద తొక్కేయాలని అది ప్లానింగ్ వేసుకుని విధంగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం ఈ ఏరియాలో పాచకు షామనగర్లోనే ఉండింది. ఇక్కడ మేము ఎట్లా క్రికెట్ ఆడుతూ ఉంటాం, మేము బాల్ అందిస్తూ ఉంటాం, ఎట్లా చేపలు పడతాం, మునుగుతూ ఉంటాం. చిన్నప్పటి నుంచి బాగా చూసిన వాళ్ళం మేము. ఈ విధంగా జరిగిందంటే ఇది నమ్మబుద్ధి కావట్లేదు మాకు. ఇది కావాలని ఏదో సంథింగ్ రాంగ్ ఏదో అయింది, ఏదో చేస్తున్నారు కావాలనే వీళ్ళు. ఒకసారి జానీ మాస్టరు నెల్లూరు బోడుగడ్ తోట అహ్మద్ నగర్లో ఉన్నటువంటి ఇల్లును కూడా మనం ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ దాదాపుగా వారి అమ్మా నాన్న వారంతా కూడా జానీ మాస్టర్ తల్లిదండ్రులు. జానీ మాస్టర్తో పాటు ఇక్కడ మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నటువంటి బిగ్ టీవీ విజువల్స్లో చూస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంట్లోనే నివాసం ఉండేవారు. ఇక్కడి నుంచే ఆ యొక్క డ్యాన్స్ మాస్టర్గా ఎదగడం కానీ ఆ డ్యాన్స్ మాస్టర్గా ఇక్కడి నుంచి నేర్చుకోవటం కానీ ఈరోజు ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా ఎదగడానికి ఇక్కడి నుంచి అతని ప్రస్థానం కూడా స్టార్ట్ అయిందని చెప్తూ ఉంటారు. అయితే ఆ యొక్క ఇల్లును కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి లారీ డ్రైవర్గా ఉన్నటువంటి వాళ్ళ నాన్న ఇక్కడే ఉండి 30 సంవత్సరాల పాటు ఇదే ఇంట్లో నివసిస్తుండేవారు. ఇక్కడి నుంచే తన స్కూల్ కానీ తన జీవన ప్రస్థానం కూడా ఈ కెరీర్ కూడా ఇక్కడి నుంచే ప్రస్థానం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే జానీ మాస్టర్ నివాసం ఉండేవారు. ఇక్కడ ఒకసారి ఇంటి పక్క ఎదురుగా ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మ ఎలా ఉండేది ఏంటి అసలు జానీ మాస్టర్ ఈరోజు? చిన్నప్పటి నుంచి మా కాడ పెడిగారమ్మా. చిన్నప్పటి నుంచి మా కాడ ఉండిండ్రు. ఈ స్కూల్ కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అందరు ఈడే ఉండిండ్రు. వాళ్ళు ఇక్కడే బాగా మంచి పిల్లోడమ్మా. మా ఊళ్ళోనే ఆడుకొని మా దగ్గరే వాడుకొని పెద్దోడు అయ్యి వెళ్ళాడమ్మా. మా పిల్లలతో ఆడుకునేవాడు, మా పిల్లలతో క్లాస్ పోయేవాడు, మా పిల్లలతోనే ఉండేవాడు, మా ఇళ్ళల్లోనే పెరిగాడు. మేము అది ఎట్ట వచ్చిందో అది చెడ్డ పేరు తేవాలని వాళ్ళు కావాలని చేస్తున్నారు. కావాలని ఆయన మాకు మాత్రం మంచి అబ్బాయి. అది నా పేరు హరికుమార్ రెడ్డి. నేను నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడిని, అలాగే కోర్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడినండి. ఇప్పుడు గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్ ఇష్యూ అందరికీ తెలిసిందే, చూస్తూ ఉన్నాం అందరం కూడా. మేమైతే ఒక నెల్లూరు వాసిగా ఇటువంటి ఆరోపణలు జానీ మాస్టర్ గారికి మీద వచ్చినందుకు చాలా బాధపడుతూ ఉన్నాం. ఎందుకంటే అతనితో చాలా సంవత్సరాలుగా మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు సేవాగుణం కలిగిన వాళ్ళు. నెల్లూరు వచ్చినప్పుడల్లా ఏదో ఒక మంచి పని చేసి వెళ్తూ ఉంటారు. వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. అతను సాధారణమైన వ్యక్తి ఏం కాదు. ఈరోజు నేషనల్ అవార్డు గ్రహీత. ఈ ఆరోపణలన్నీ కూడా నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత వచ్చింది. అంతకుముందు కూడా ఆ అమ్మాయి చేసే పెద్ద ఆరోపణ ఏంటంటే నాకు మాస్టర్ కార్డు రానియకుండా చేశారు, నాకు అసలు ఎటువంటి అవకాశాలు కూడా రాకుండా అడ్డుకుంటున్నాడు అని అంటున్నారు. కానీ ఈరోజు శ్రీ కళ్యాణ్ గారు ప్రముఖ ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ గారు కూడా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏ విధంగానంటే మాస్టర్ కార్డు ఇప్పించిందే స్వయాన జానీ మాస్టర్ గారు అమ్మాయికి అని చెప్పారు. తర్వాత ఓక్సో చట్టం అంటే అర్థం కావట్లేదండి. ఓక్సో చట్టం అంటే మైనర్ బాలికలను చేసినప్పుడు ఓక్సో చట్టం అది. ఇప్పుడు అమ్మాయికి మేజర్ అయిపోయింది. 21 ఇయర్స్ రన్నింగ్లో ఉంది అమ్మాయి. ఎప్పుడో మైనర్ అప్పుడు అమ్మాయిని రేప్ చేశారన్నది ఇప్పుడు ఎలా వస్తుంది అసలు ఆ నిజ నిర్ధారణ అనేది మాకు అసలు అర్థం కావట్లేదండి. జానీ మాస్టర్ వెనక చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. జనసేన పార్టీ తక్షణ చర్యగా ముందు అతను ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని చెప్పిందే కానీ అతనికి ఎప్పుడు కూడా పార్టీ అందరూ అండగా ఉన్నాం. మేమైతే యువత చాలా దండిగా ఉన్నాం అతని వెనక. నెల్లూరు జిల్లా వాసిగా అతను నెల్లూరు కాబట్టి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇతని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. ఒకవేళ తప్పు చేస్తుంటే ఎటువంటి శిక్ష అయినా సరే అతనికి విధిస్తే మేము కూడా అమ్మాయి తరపున నిలబడుతుంది. అయితే ఇక్కడ నెల్లూరుకి సంబంధించినటువంటి ఈ అహ్మద్ నగర్ ప్రాంతవాసులు వారి బంధువులంతా కూడా ఇక్కడ జానీ మాస్టర్ అనేక రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వారి కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం. ఇక్కడ వారు జీవనం సాగిస్తూ కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో డ్యాన్స్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇటు చదువు కూడా సరిగా పోకుండా ఉన్న నేపథ్యంలో ఇటు డ్యాన్స్ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ డ్యాన్స్ నేర్చుకొని ఈ నెల్లూరు నుంచి ఒక పెద్ద కొరియోగ్రాఫర్గా ఎదగడం కూడా ఓర్వలేక ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బంధువులంతా కూడా ఆరిపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు అహ్మద్ నగర్ బోడిగడ్ తోట ప్రాంతంలో నివసించి ఇక్కడ ఉన్నటువంటి కొరియోగ్రాఫర్గా ఒక పెద్ద కొరియోగ్రాఫర్గా ఎదిగినటువంటి జానీ మాస్టర్ పైన ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.